ధీరజ్కి దొరికిపోయి రామరాజు ముందు భాగ్యం వాళ్ళ పేర్లు బయట పెట్టేసిన డ్రైవర్. మరిదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. ధీరజ్ అయితే ఎలాగైనా సరే వాడిని వెతికి పట్టుకోవాలని చెప్పేసి తన ఫ్రెండ్స్కి అయితే అతని ఫోటో అయితే చూపిస్తాడు. ఖచ్చితంగా వెతికి పట్టుకుంటాంరా, వాడిని మాత్రం వదిలే ప్రసక్తే లేదు అని చెప్పేసి తన ఫ్రెండ్స్ అయితే చెప్తూ ఉంటారు. ఇక్కడ చూస్తే నువ్వు దొరికిపోయావు అంటే నిన్ను నేను చంపేస్తాను, నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో, ఎట్టి పరిస్థితిలోని కూడా నువ్వు వాళ్ళకి దొరకడానికి లేదు అని చెప్పేసి ఇక చెప్తూ ఉంటాడు. అక్కడ సేన అయితే అతనికి వెళ్ళిపోతానని చెప్పేసి అతనైతే మాటిస్తాడు. దొరికిపోయి నా పేరు మాత్రం బయట పెట్టొద్దని చెప్పి చాలాసేపు అతనికైతే చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే సాగర్ అయితే 30,000 రూపాయలు తీసుకుని వెళ్ళి వడ్డీ కూడా పూర్తిగా కట్టకుండానే అతని ముందు చాలా కోపంగా దురుసుగా ప్రవర్తిస్తాడు. సాగర్ అయితే అలా ప్రవర్తించడంతో ఫోన్ చేసి మరీ నర్మదకి చెప్పి నెల రోజుల్లో డబ్బులు కట్టకపోతే నేను ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పేసి ఇక సేడ్జి అయితే నర్మదని బెదిరిస్తాడు. దాంతో నర్మద చాలా బాధపడుతుంది. ఇప్పుడు నెల రోజుల్లో ఆ డబ్బు మొత్తం ఎలా కట్టాలి అని చెప్పేసి నర్మద ఆలోచిస్తూ ఉంటుంది. ఇలా సాగర్ విషయంగా నర్మద అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక్కడ చూస్తే చూసావా నీ కారణంగా ఇప్పుడు ఆ ధీరజ్ కూడా తెలిసిపోయింది నిజం. ఇప్పుడు ధీరజు నిజం తెలుసుకున్నాడు కాబట్టి ఇక ఆ తర్వాత ఏం చేయబోతున్నాడు ఏంటో అర్థం కావడం లేదు. ఇప్పటి వరకు ధీరజ్కి నిజం తెలియకూడదు అనుకున్నాను, కానీ ఈరోజు నన్ను అసహ్యంగా చూసి వెళ్ళిపోయాడు. నేను మీ కారణంగానే వాళ్ళ ముందు తలదించుకునే పరిస్థితి ఏర్పడింది. దీనంతటికీ కారణం మీరే అంటూ తన తల్లిదండ్రులు అంటూ ఉంటుంది. అమ్మడు, నీ కాపురం గురించే కదమ్మడు మేము ఇదంతా చేసింది, నువ్వేంటమ్మడు మమ్మల్ని అంటున్నావు అని చెప్పేసి అంటూ ఉండగానే హీరోగా మిమ్మల్ని కాకపోతే ఎవరిని అనమంటారు? అబద్ధాల మీద అబద్ధాలు, మోసాల మీద మోసాలు చేసి అందరి ముందు తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చింది మీరే. అందుకని మిమ్మల్ని అనాలి అని చెప్పేసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది వల్లి. ఇంకా నా కాపురం నిలబడినట్టే, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి తెలిసిపోతుంది. ఇక మావయ్య గారికి తెలిసిపోతే ఇంకెట్టి పరిస్థితుల్లోని కూడా నా కాపురం నిలబడదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది వల్లి. అయితే ఇంక ఇక్కడ డ్రైవర్ కోసం గ్రూప్లో అందరికీ కూడా ఫోటో పంపించడంతో వెతుకుతూ ఉంటారు కదా. ఇలా వెతుకుతూ ఉండగానే డ్రైవర్ని ఊరు వదిలి వెళ్ళిపోమని ఆ డ్రైవర్కి డబ్బు అయితే ఇస్తాడు సేన. డ్రైవర్ ఇంకా ఊరు వదిలి వెళ్ళిపోవాలని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్ళిపోతూ ఉండగానే ఈలోగా ఆ డ్రైవరు ఇక ధీరజ్ ఫ్రెండ్కి దొరికిపోతాడు. ధీరజ్ ఫ్రెండ్కి డ్రైవర్ దొరికిపోవడంతో ఒక్కసారే ఇక షాక్ ఎదురవుతుంది అతనికి. తప్పించుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉండగానే గ్రూప్ మరి వచ్చి అటెంప్ట్ చేస్తారు. ఎందుకంటే అందరికీ కూడా ఫోటో వెళ్ళింది కాబట్టి అతను కనిపించగానే వెంటనే అతనైతే మెసేజ్ చేయడం జరుగుతుంది. అందరూ వచ్చి అతన్ని వెళ్లకుండా చుట్టుముట్టేస్తారు. ఈలోగా ధీరజ్కి ఫోన్ వస్తుంది. ఇక్కడ చూస్తే ధీరజ్, హుసే ఏంటే పోలీస్ ట్రైనింగ్కి ఎగ్జామ్ రాయమంటే ఇలా మొత్తం ఎగ్జామ్లో 0 తెచ్చుకున్నావేంటే, ఏం చేయమంటావు? ఇంట్లో టెన్షన్స్ కారణంగా నేను రాయలేకపోయినా వాళ్ళ మధ్య ఏదో చిన్న గొడవ జరుగుతూ ఉంటుంది. ఈలోగానే ఫోన్ వస్తుంది. అలా ఫోన్ రావడంతో ఇక వాడు దొరికాడు అని చెప్పేసి అంటూ ఉండగానే వస్తున్నాను, వాడిని ఎటు వెళ్ళనివ్వద్దు, ఇప్పుడే వస్తున్నాను అని చెప్పేసి అంటూ గబగబా బయలుదేరుతాడు ధీరజ్. ధీరజ్ ఎక్కడికి వెళుతున్నావురా? వచ్చాక చెప్తాను కదా అని చెప్పేసి గబగబా ధీరజ్ బయలుదేరిపోతాడు. అలా బయలుదేరిపోయేసరికి ఈలోగా వాళ్ళు వెళ్ళనివ్వకుండా అతనైతే గట్టిగానే పట్టుకుంటారు. ఇక అతనికి తప్పించుకునే అవకాశం కూడా లేదు. ఇప్పుడు సాబ్కి కనుక తెలిసింది అంటే నన్ను చంపేస్తాడు అని చెప్పేసి అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఈలోగానే అక్కడికి వచ్చి కొట్టేసరికి ఇక అతను కాలర్ పట్టుకుని కొట్టే ప్రయత్నం చేసి ఎవరు నిన్ను యాక్సిడెంట్ చేయమని చెప్పారు? నో సాబ్, నేను అనుకోకుండా బ్రేక్ ఫెయిల్ అవడంతో యాక్సిడెంట్ చేశాను అని చెప్పేసి తన భాషలో తను చెప్తూ ఉంటాడు. లేదు, నువ్వు కావాలని యాక్సిడెంట్ చేశావు, అందుకే తప్పించుకుని వెళ్ళిపోయావు. ఆ క్షణం అక్కడ లేకుండా దొరకకుండా పారిపోయావు. నువ్వు కావాలనే మా అన్నయ్య మీదకి లారీ తీసుకొచ్చావు. అసలు నిన్ను ఎవరు యాక్సిడెంట్ చేయమన్నారు? యాక్సిడెంట్ చేసినందుకు ఎవరు నీకు డబ్బులు ఇస్తానన్నారు? చెప్పకపోతే చంపేస్తాను అని చెప్పి అనేసరికి సార్ నన్ను వదిలేండి సార్, ఇదంతా ఎవరు చేయించారో నేను చెప్తాను సార్, నన్ను వదిలేండి సార్ అని చెప్పేసి అంటూ ఉండి, కానీ చెప్పరా, ఇదంతా ఇక్కడ కాదు,
మా నాన్న ముందే తేల్చుకోవాలి అని చెప్పేసి అసలు ఎవరు ఇదంతా చేశారో ఇక తన తండ్రి రామరాజు ముందే తేల్చాలనుకుంటాడు ధీరజ్. అలా వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తాడు. రామరాజు అక్కడికైతే వస్తాడు. ఏంట్రా ధీరజ్, అర్జెంటుగా రమ్మన్నావని ఎందుకు ఫోన్ చేసావు అని చెప్పి అంటూ ఉండగానే, నాన్న వీడే వీడే ఆ రోజు ప్రేమకి యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయినవాడు. అవునా? హేరా, ఏంటి మనిషి అక్కడ లారీ ముందు నిలబడితే నీకు కళ్ళు కనిపించలేదా? అంత స్పీడ్గా ఎదురు వచ్చే మనిషిని చూసుకోకుండా ఎలా గుద్దేస్తావురా నువ్వు? గుద్దేసి వెళ్ళిపోతే ఆ మనిషి చచ్చారో బ్రతికారో చూసుకోవా అని చెప్పి అంటూ ఉండగానే, లేదు నాన్న, ప్లాన్ ప్రకారమే జరిగింది. ఏంటి ప్లాన్ ప్రకారమా? ఎవరో డబ్బిచ్చి వీడి చేత యాక్సిడెంట్ చేయించారు. ఏంటి డబ్బిచ్చి యాక్సిడెంట్ చేయించారా? అది కూడా పెద్దోడికి. ఏంటి పెద్దోడిని యాక్సిడెంట్ చేయమన్నారా? ఎవర్రా? ఎవరు నీకు డబ్బు ఇచ్చింది? ఎవరు మా పెద్దోడిని యాక్సిడెంట్ చేయమంది? నోరు విప్పకపోతే చంపేస్తాను ఇప్పుడు నిన్నని చెప్పేసి గట్టిగానే రామరాజు పట్టుకుంటాడు. అలా పట్టుకొని ఇక చితక బాదుతూ ఉండగానే చెప్తాను అని చెప్పి సేన చాలా తెలివిగా తను తప్పించుకుని అంతకు ముందు గాయాలతో వాళ్ళకి కాస్త బుద్ధి చెప్పాలి అని చెప్పేసి గాయాలు మాత్రమే తలిగేలాగా యాక్సిడెంట్ చేయమని చెప్పి భాగ్యం డబ్బులు ఇచ్చిందని ఆల్రెడీ చెప్తాడు కదా, ఆ విషయాన్ని బయటపెట్టమని సేన చెప్పడం, అలాగే సేన చెప్పినట్టుగానే దొరికిపోయాడు కాబట్టి ఇక నాకు డబ్బులు ఇచ్చింది భాగ్యం అనే లేడీ, అదే చందు అనే అతన్ని యాక్సిడెంట్ చేయమని నాకు ఫోటో కూడా ఇచ్చింది అని చెప్పేసి తన దగ్గర ఉన్న ఫోటోను కూడా చూపిస్తాడు. అలాగే భాగ్యం పేరు బయట పెట్టేస్తాడు. ఏంటి మా చెల్లెమ్మ తన అల్లుడిని యాక్సిడెంట్ చేయమని చెప్పిందా? ఏంటి దొరికిపోయేసరికి అబద్ధం చెప్తున్నావా? లేదు, నిజమే అయి ఉంటుంది నాన్న. ఏంట్రా, ఎవరైనా అల్లుడిని యాక్సిడెంట్ చేయించుకుంటారా? ఏమో, వాళ్ళు అలాంటి వాళ్ళే. ఏం మాట్లాడుతున్నావురా? అవును నాన్న, ఎందుకంటే వాళ్ళు మోసాలు చేసేవాళ్ళు. వాళ్ళకి మోసం చేయడం కొత్త కాదు. అన్నయ్య వల్లి వదిన్ని పుట్టింట్లో వదిలేశాడనే కోపం కారణంగా అన్నయ్యని చంపించాలని చూశారు. పుట్టింట్లో వదిలేయడం ఏంట్రా? చెల్లెమ్మకి బాగోకే కదా తను అక్కడికి వెళ్ళింది. లేదు, మన అమూల్య విషయంలో తప్పులు చేసి ఇక అన్నయ్యకి దొరికిపోవడంతోనే అన్నయ్య వదిన్ని పుట్టింట్లో వదిలేశాడు. వదిన చాలా మోసాలు చేసింది. అన్నయ్యని నమ్మించి మోసం చేసిందనే అన్నయ్య కోపంతోనే వదిని పుట్టింట్లో వదిలేసి మీ దగ్గర నిజం చెప్పలేక వాళ్ళమ్మకు ఇక కాలు జారి పడిపోతే కాలుకి గాయమైందని అబద్ధం చెప్పాడు. ఆ అబద్ధాన్ని నిజం చేయడం కోసం మీరు వెళ్ళినప్పుడు వాళ్ళు అలా నటించారు అని చెప్పేసరికి, అంటే నువ్వు చెప్పేది అవును సాబ్ డబ్బులు ఇస్తే ఇలా చేశాను, క్షమించండి సాబ్ అని చెప్పేసి నన్ను వదిలేయండి అని చెప్పనేసరికి అతన్నైతే వదిలేస్తాడు. కానీ భాగ్యం ఇంటికి చాలా ఆవేశంగా వెళ్తాడు. పెద్ద కొడుకంటే ప్రాణం, పైగా ఆ కోడల్ని మహాలక్ష్మి అనుకున్నాడు. అలాంటి మహాలక్ష్మి లాంటి కోడలే ద్రోహం చేసింది. అమాయకుడైన తన పెద్ద కొడుకుని మోసం చేయడమే కాకుండా ఇప్పుడు చంపడానికి కూడా వెనకాడలేదని తెలుసుకుని ఆవేశంగా ఇంటికి వెళ్ళి భాగ్యం అని చెప్పి గట్టిగా పిలిచేసరికి, ఎందుకు నా పెద్ద కొడుకుని చంపించాలని చూసావు? మాకేం తెలీదు, నువ్వే చంపించాలని చూసావు. వాడు నీ పేరు చెప్పాడు, వాడు మాకు దొరికిపోయాడు. అన్నయ్య గారు, అది కాదండి, క్షమించండి, మమ్మల్ని క్షమించండి. మా అమ్మని ఎలాగైనా మీ ఇంటికి పంపాలని యాక్సిడెంట్ చిన్న దెబ్బలు మాత్రమే తగలాలని చెప్పాను అన్నయ్య గారు. అంటే నా కొడుకు యాక్సిడెంట్ చేయించి తెలివిగా మోసం చేసిన నీ కూతుర్ని మరిన్ని మోసాలు చేసి మా ఇంటికి పంపాలని చూస్తారా? జీవితంలో వల్లి మా ఇంట్లో అడుగు పెట్టదు. ఇదే మీకు నేను వేస్తున్న శిక్ష. ఇంకెప్పుడు మా ఇంటి వైపు తొంగి చూడ్డానికి కూడా మీకు అర్హత లేదు. మీరు ఎవరైనా మళ్ళీ నాకు ఎదురుపడితే చంపేస్తాను ముగ్గురిని అని చెప్పేసి చాలా వార్నింగ్ గట్టిగానే ఇస్తాడు. అక్కడి నుంచి ఆవేశంగా ఇక బయలుదేరతాడు రామరాజు. నా కొడుకు క్షేమంగా ఉన్నాడు, నా కోడలు ప్రేమ క్షేమంగా ఉంది కాబట్టి ఈ రోజున మిమ్మల్ని వదిలేస్తున్నాను, లేకపోతే చంపేసేవాడిని, మిమ్మల్ని బ్రతికినివ్వకూడదు. కానీ మిమ్మల్ని వదిలేయడానికి కారణం వల్లి ఇంతకాలం మా ఇంట్లో ఉంది కాబట్టి వల్లి అమాయకురాలనుకున్నాను. కానీ ఇలాంటి ఆడదని తెలుసుకోలేకపోయాను. అందుకే ఇంకెప్పటికీ కూడా
మా ఇంట్లో అడుగు పెట్టే అర్హత లేదు. ఈ రామరాజు ఇంకెప్పటికీ మిమ్మల్ని క్షమించడు. నా కొడుకు చందుకి వల్లుకి ఈ క్షణం నుంచే భార్యాభర్త అనే సంబంధం తెగిపోయింది అని చెప్పేసరికి వాడికి పెద్ద షాక్ అయితే ఎదురైపోతుంది. ఖచ్చితంగా రాబోయే కథలు అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.